హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదిగోండి, నేను పప్పుచారు పెడుతున్నాను. పప్పుచారు పెట్టి మటన్ కర్రీ చేస్తాను. అవి పప్పుచారు పెట్టడం చూపిస్తున్నాను. ఓకే, అంతంతా ఎలా కూడా చెప్పు. కొంతమంది అడుగుతున్నాడు. అదే ఇంకొంచెం వేస్తాను. చాలా కొంచెం గ్లాసున్నర కందిపప్పు వేసాను. ఎందుకంటే కొంచెం పప్పుచారు సాయంత్రానికి ఉంటుంది కదా. డబ్బా మూతలు వేస్ట్ అసలు. ఏ పట్టట్లేదా? పట్టవు. సరే, అట్ట ఉంది, పెడతాను. సరే, కొంచెం చింతపండు, ఇప్పుడు పప్పు కడుగుతాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయల, టమాటాలు వేస్తా. ఏంటంటే వేసేసి ఉడకబెట్టేయాలి ఫస్ట్. అదే ఉడికిన తర్వాత మెరిపి తాలింపు వేయాలి. ఇది పప్పుచారు. సాంబార్ అంటే ఇంకో రకంగా ఉంటుంది. సాంబార్ వేరే. పాడైపోతున్నా. బాగుంది, పైకి చూస్తే చాలా బాగుంది. బాగుందా? పాడైపోయిందా? పడేసే. నేను తీసుకున్నాడు గట్టిగానే ఉంటున్నాయి. ఏరే తీసుకుంటా మంచి. టమాటాలు కడిగి పెట్టుకున్నాను ఇందాక. ఇది వేసిన తర్వాత మటన్ కర్రీకి రెడీ చేసుకుంటాం. అది మళ్ళీ మసాలా పెట్టాలి కదా. అవును, ఇది పొయ్యి మీద పెట్టి ఇది పెట్టేస్తే ఇది ఉడికిపోతుంది. మసాలాలను చేసి పొయ్యి మీద పెట్టిన తర్వాత అప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకోవాలి, 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ. పచ్చిమిరకాయ 2-3 వేసుకుంటారులే కానీ వేసుకొని కారం తగ్గించాలి. అది వేసుకుంటే కారం తగ్గించాల్సి వస్తుంది. పసుపు కొంచెం ఎక్కువే పడాలి. పప్పుచారుకి భలే ఉంటుంది. పసుపుగా ఎసరికి నీళ్లు కలుపుకోవాలి. కొంచెం ఉడకాలి కదా. అది ఉడికిన తర్వాత అప్పుడు మెదుపుకోవాలి. పసుపు కారం కూడా వేసేయాలి. పసుపు, కారం. బుడ్డోడు ఆడుకుంటున్నాడు. ఓ కేరింతలు కొడుతున్నాడు బుడ్డోడు. అరుపులు లేదా ఏడిసేసి ఆకలిస్తే ఏడిసి ఇల్లు పీకి పందిరి పెట్టారు. ఇల్లు పీకి పందిరేస్తుంది. పందిరి పెట్టుద్ది. ఇల్లు పీకి పందిరేస్తుంది అంటే అంత అల్లరి చేస్తుంది. వేసేస్తా, ఉడికిపోతుంది. ఇది కూడా మెత్త ఉడికిపోతుంది. అప్పుడు తర్వాత వాటర్ పోసుకోవడం మెదికేసి పెట్టేస్తున్నాను. మటన్లోకి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నావా? 2 ఉల్లిపాయలా? కట్ చేసిన తర్వాత మళ్ళీ క్లియర్గా చెప్పు ఎట్లా వేసేటప్పుడు చెప్తాను. ఏంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసావు? 2 ఉల్లిపాయలు, 1 పచ్చిమిరపకాయ కట్ చేశాను. అందులో 2 కూడా వేసుకుంటారు. మేము ఏంటంటే ఒక్కటే వాడతాం పచ్చిమిరపకాయ. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎక్కువ తినం కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటారు. పచ్చడి అటు ఇటు చేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, 3 కాయలు వేసుకుంటారు. 10 కాయలు దాకా వేసేసుకుంటారు. సరే, ఎదుగుతున్నాం.
గసగసాలు ఉమ్, ఒక చేసాలో పోస్తామని ఎదుగుతున్నాం. ఉమ్, ఖాళీ చేసాలు ఉమ్. శుభ్రంగా కడిగావుగా మొన్న. కడిగింది. ఒకసారి వేరే వేస్తా కదా, వాసన పట్టా. తింటే భలే ఉంటాయి గసాలు. ఉమ్, అలా రెడీ చేసుకుని ఉల్లిపాయలు కట్ చేసుకుంటూ ఎంతలోకి 5 నిమిషాలు, కూర అరగంటలో అయిపోతుంది. ఉమ్, ఇది ధనియాలు, ఉమ్. పప్పు అవుతుంది. ఉమ్, చాలు. ఉమ్. 3 స్పూన్లు వేసావా? ధనియాలు 3 స్పూన్లు అండి. ఆహా, అది అయిపోతుంది పప్పు. ఇదిగో గసగసాలు 1 స్పూను. గసగసాలు వేస్తే మటన్లో బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. కొబ్బరి కూడా వేయచ్చు. కొబ్బరి లేదు, లేకపోతే ఎండు కొబ్బరి తెచ్చిందా లేదా? ఎండు కొబ్బరి ఉంది. వెయ్యి మరి, వేయవా? వద్దులే. 3 కోతలు వచ్చినాయి రావాలి, పప్పు. రావాలి. మెత్తగా అయితే బాగుంటుంది కదా. ఈ మధ్య సరి ఉడకట్ల. ఆ. ఇక అల్లం ముక్కలు, ధనియాలు, గసగసాలు, అల్లం ముక్కలు, ఇక వెల్లుల్లిపాయలు, లవంగాలు ఒక 3. దాచిన చెక్క, ఇంకోటి వేయాలి, ఒక 2 3 కాయలు వేసుకోవాలి. 3 వేయాలా? కొంచెం వేసుకోవాలి. ఎండు కొబ్బరి కడుగుతాను. పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా బాగుంటుంది. అవునులే, ఏదో ఇప్పుడు మనకి ఎండు కొబ్బరి నాకు చిన్న ముక్క పెట్టాను. ఎండు కొబ్బరి చాలా బాగుంటుంది, కానీ పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి తినాలి, మంచిది, బలం. ఎందుకు ఇంత పెద్దది? ఈ మసాలా నూరేస్తాను. కొంచెం చాలు, చాలా పెద్దది ఇచ్చు, తినొద్దు. కలిగిందా బాగా? నలిగింది. ఇది పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు మటన్ కట్ చేసేసుకుంటాను. ఈ విజిల్ వచ్చేలోపు ఈ మటన్ కర్రీ రెడీ చేసుకుంటాను. మటన్ కట్ చేస్తున్నావా? ఈయన మటన్ కూర, చికెన్ ఇవన్నీ ఎక్కువ తినరండి. తక్కువ. చేపలు కానీ రొయ్యలు కానీ ఎక్కువ తినరు. అందుకని చేపల కూర అంటే అసలు భోజనమే చేయరు ఆ రోజు. అందుకని ఈయన కోసం నేను కూడా మానేసుకుని నాకు చేపల కూర, రొయ్యలు అంటే చాలా ఇష్టము. అయితేనండి ఈరోజు నిన్న మా బాబు పుట్టినరోజు కదా, బిర్యానీ చికెన్ చేసుకున్నాం కట్టాయి. ఇంక ఈరోజు చికెన్ ఎందుకు లేదు, మళ్ళీ మటనే తెప్పించాను. మటన్ కర్రీను పప్పుచారు పెడుతున్నాను. ఈయన కోసం పప్పుచారు, ఆయన పప్పుచారు పెట్టేసి అప్పుడే లేపెడితే చాలు. పండగ క్రిస్మస్, జనవరి 2 కలిపి చేసుకుంటా. ఎందుకంటే నాకు ఇష్టం, మా నాన్న అలా నేర్పించాడు నాకు. చిన్న ముక్కలు కొట్టినట్టున్నాడు. ఆడు ఏదేదో ఎముకలు వేస్తున్నాడు, వద్దమ్మా అన్న. అది ఇది అన్నాడు. ఎందుకు, మంచిదే, డబ్బులు ఇచ్చినప్పుడు అని చెప్పా. అంటే వేరే రెగ్యులర్గా లేదు కదా, అక్కడ అయిపోయింది. బాగుందిలే. అప్పుడు కండన్నది అవి వేసాడు. పడుకోవట్లేదంట, నీళ్ళు పోసి స్నానం అయింది. ఇదిలే పగల పడుకుంటే మళ్ళీ నైట్ నిద్రపోవట్లేదు. ఇప్పుడు ఆడుకుందాను కాసేపు స్నానం చేశాక పిల్లలు ఒక్కో రోజు పడుకోదు ఎందుకన్నా. పడుకుంటే ఏంటంటే వాళ్ళకి చక్కగా ఆరోగ్యం బాగుంటుంది, ఒళ్ళు చేస్తారు. నిద్రపోవాలి పిల్లలు, చిన్నపిల్లలు కదా, ఒళ్ళు చేస్తారు. పడుకుంటే రోజంతా పడుకొని ఉంటుంది. లేకపోతే బాగుంది. ఎలా ఉంది?
కాలు తగిలిందిలే. మటనే ఎక్కువ కడుక్కోవాలి చికెన్ కన్నా, ఎందుకంటే మటన్ అదొక రకమైన వాసన వస్తుంది. అదే కొవ్వు ఉంటుంది కదా. అందుకనే మటన్ ఎక్కువ కడగాలి. నేను అలా నాకు కడుగుతా, నాకు ఇష్టం ఉండదు దాంట్లో. తప్పగా అయిపోద్ది కూర అంటారు కానీ ఏం అవ్వదు. కడుగుతున్నావా? స్టీల్ కడాయి ఒక్కటే అయిపోయింది. ఇదైతేనే బాగా ఉడికిద్ది మటన్. మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం కుదరట్లా ఎప్పటికప్పుడు. ఈ పండగ నెలలో బట్టలు తీసుకోవడం అవి ఖర్చు ఉంటది కదా, పండగ చేయాలి కుదరదు. అందుకని ఇప్పుడు అలా అయిపోతే ఒక నెల 2 నెలలు కలిసిన తర్వాత అప్పుడు తీసుకున్నాం. ఈ కూరకి పెట్టేశాను. ఇది వేసి మగ్గుతా ఉంటది కదా, అప్పుడు పప్పు మీద వేసుకొని అలాగే అది పెడతాను. టీ ఉంది, ఒక టీ తాగుతాను, వేడి చేస్తాను. తాగు అన్నీ వేస్ట్ చేసుకోవడం చాలా టీ పెట్టాను పొద్దున కాదు ఇప్పుడే పెట్టాను. ఇందాక మా అమ్మకి ఇవ్వాలి కదా, ఇచ్చాను. మా అమ్మ పండగలు ఎగిరబడుతుంటే చీర కొనుక్కుంటాను. నువ్వు దేమ్మా అంటారు. వద్దులే, నువ్వు తెచ్చుకొని చెప్పు. మళ్ళీ మా అమ్మకి నచ్చదులే అని. వద్దులే, మనం తెస్తే ఆమె నచ్చలేదు అనుకో, సాటిస్ఫై అవ్వదు. వాళ్ళు ఎవరు పెడితే నచ్చలేదు అంది. మళ్ళీ నాకు అట్లా మనం పెట్టిన తర్వాత కూడా నచ్చలేదు అంటదని రేపు ఇచ్చేస్తానమ్మా నీ డబ్బులు అని చెప్పాను. సరేలేమ్మా. పండు వచ్చాడు, రాత్రి వచ్చి ఉన్నాడు. మళ్ళీ మా చెల్లి వచ్చింది కదా, నేను నీతో అదే అక్కడికి వస్తాను అక్క అని వెళ్ళాడు. మళ్ళీ వాళ్ళతో అదే మీ చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళాడు. మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు వాళ్ళు. ఉంటాను. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాను. ఏంటి రచన, ఏం కావాలి? పనులు చేస్తున్నావుగా, ఇళ్ళని తుడిసావు, బట్టలు అవన్నీ చూసి అవన్నీ చూపించలేదు. అవును, అన్ని అంట్లన్నీ ఇంత ఉండిపోయినాయి. బారు అంతా భోజనాలు చేశారు కదా, అప్పటికి సగం మా చెల్లి తోమింది. ఆయన కూడా మిగతా ఎన్ని దబరాలు గిబరాలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తోమి పొయ్యి అవన్నీ తుడిచి గది తుడిచి కడుగుడ్లేసి, చిన్నపిల్లతో సరిగ్గా నిద్ర లేక మళ్ళీ నీళ్ళు పోయటం, ఆ బొట్ట పిల్లకి నీళ్ళు పోసే దాకా ఉంటాం. నా పెద్ద పని అయిపోయింది. వాళ్ళు చాలా నీరసం వచ్చేసింది. తొందరగా పడుకుందాం అనుకున్నా, ఇవాళ లేట్ అయిపోయింది. మరి నువ్వు మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా. ఈ పప్పుచారు ఈ కూర అనుకుంటా కూర్చొని అన్నం మర్చిపోయాను. నేను అన్నం అంతసేపు పెడతాలే, బియ్యం కడిగి పెట్టడం మర్చిపోయాను. బియ్యం కడిగి లాస్ట్లో పెడదాం, వేడి వేడిగా తినచ్చు. అదే మసాలా వేసేసాను. మసాలా కూడా వేగాలి కదా, చక్కగా ఎర్రగా వేగితే కూర బాగుంటుంది, మంచి స్మెల్ వచ్చి. ఎక్కువ దగ్గు వచ్చేవాళ్ళు కొబ్బరి తిరగకూడదు. ఎక్కువ దగ్గు వచ్చేవాళ్ళు కొబ్బరి వల్ల ఏంటంటే దగ్గు వచ్చేస్తారు. ఇది విజిల్ కాదు, కారం పోయింది. ఈ పప్పు ఉడికిపోయింది కదా, మెదిపేస్తాయి. ఇందులో చింతపండు వేసేసాను, అన్నీ వేసేసాను కాబట్టి కారం, పసుపు, ఉప్పు అనేది ఉప్పు వేయలేదు. ఉప్పు వేస్తాను ఇప్పుడు వేయాలి. ఫస్ట్ ఉప్పు వేయకూడదు, వేయకూడదు, ఇప్పుడు వేయాలి. మెదిపేటప్పుడు అదే మెదిపేటప్పుడే వేయాలి. అది ఇదివరకు పాత రోజుల్లో పప్పుచారంటే అంత కమ్మగుండేదో.
సవ్వకుంటున్నాయి రావట్లా. అవును. 3 రోజులైనా అలాగే ఉండేది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 2 రోజులు ఉండేది. అప్పుడు ఫ్రిడ్జ్లో ఉండేవి కాదు 2-3 రోజులు ఉండేది. భలే ఉండేది. బాగా మెదగా లేకపోతే పప్పుగా ఉంటుంది. వాటర్ పోసేస్తాము. దీంట్లో ఏం వేయవసరం లేదు, పెట్టేసి మరగనివ్వటమే. కొత్తిమీర కొంచెం అయ్యి మరిగేటప్పుడు వేస్తాను, ఇప్పుడే కాదు. చాలే సరిపోతుంది. ఇది కొంచెం ఇది ఇట్లా వేసేసాం కదా, మరిగిద్ది. మరిగేటప్పుడు కొత్తిమీర వేసేస్తే సరిపోతుంది. తాలింపు వేసేస్తాను. ఇదిగో మరుగుతాము. అలాగే ఇప్పుడు ఒక కళాయి అది పెట్టి తాలింపు వేసేస్తాను. ఈ కొట్టపోతే పేలిపోతాయి, మొహం మీద కొట్టాలి. లేకపోతే ఇది నలకొట్టాలి. వెల్లుల్లిపాయగా వేయకూడదు, పేలుతాయి. కూర చివరి కూడా తెలిసింది. నెయ్యి పోస్తున్నాను. భలే ఉంటుందిలే. చాలు. చాలు, మీకు తెలియదు. నాకు తెలీదా? తాలింపుకి ఎల్లిపాయలు వేసాను. ఇది ఉన్నది దీనికి అసలు నిలబడదు. అదేదో కొనుక్కున్నాను కదా, నాకేం తెలుసు జారిపోద్దని. బరువు ఉంది కదా, జారిపోతుంది. అన్ని మిర్చిలా నేతితో తాలింపా? నెయ్యితో. ఎండుమిరపకాయలు నెయ్యి పోసి తాలింపు వేస్తున్నాను. ఇది తాలింపు గింజలు కూడా వేసేస్తాను. చాలు. జీలకర్ర సూపర్. జీలకర్ర వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. కరివేపాకు డబ్బాలో పెట్టాలి. ఎక్కువ దొరక నిన్న కవర్లో పెట్టాను. అదేలే. ఇచ్చారు తిప్పు. మరుగుతుందా? కూర కూడా చూడు ఒకసారి. మాడిందా ఇంకే? నీళ్ళు ఉన్నాయి. కారం వేసేస్తాను కూరలో. వేసే ఏం కాదు. కారం తెద్దాం, అక్కడ మిల్లు దగ్గర చేస్తారు, భలే ఉంటుంది. వస్తుంది కలర్, ఎందుకంటే ఇప్పుడే వేసాము. అది కొంచెం అంతా ఉడికి దగ్గరికి అయ్యేటప్పుడు కలర్ వచ్చింది. తాలింపు అయిందా? కట్టేసావుగా? కట్టేసా. కట్టకుండా వేస్తే మంటలు వస్తుంది. అందుకని తాలింపు వేసి కూడా కట్టేసి వేయాలి, మళ్ళీ వెలిగించుకొని మరగబెట్టుకోవాలి. సూపర్గా ఉంటుంది పప్పుచారు.
పని అయిపోయింది. దాని మీద మూత పెడదాం పప్పుచారు మరి. అయ్యో జారిపోయింది. ఇంకా కొత్తిమీర కూడా వేసే ఇంకెందుకు వేసే పప్పుచారు ఎక్కువ అవసరం మరగక్కర్లా. సాంబార్ అయితే వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కదా, ఉడకాలి కదా, అందుకని అది మరగాలి. ఇది మామూలుగా అన్ని వేసేసి పెద్ద వెజిటబుల్స్ అన్నీ ఆల్రెడీ కుక్కర్లో ఉడికిపోయినాయి కాబట్టి కొత్తిమీర కూడా వేసేసాను. వేసావు కొత్తిమీర, కమ్మట వాసన వస్తుంది. తాలింపు వేయగానే మంచి వాసన వస్తుంది, బా కమ్మట వాసన వస్తుంది. అందులో నెయ్యితో తాలింపు కదా, ఎదిరిపోద్దు. నీళ్ళు ఎప్పుడు పోసేది అట్లా కొంచెం అట్లాగే ఉడికితే బాగుంటుంది. నీట్గా అలా ఉడుకుతూ ఉంటే బాగుంటుంది. కంగారు పెట్టి నీళ్ళు పోసేయి అన్నాం. వద్దు వద్దు, కూర టేస్ట్ పోద్ది. అవును. బియ్యం కడుగుతున్నావా? కుక్కర్ కడుగుకు వస్తా. రైస్ కడుగుతా పోస్తున్నావా? రైస్ కడుగుతున్నా. వచ్చారు మరుగుతుంది బాగానే. కూర కూడా చూద్దాం, కూర కూడా మగ్గుతుంది. అన్నం పెట్టేసి అన్నం పెట్టేసి మూడు పైలు వాడితే తొందరగా పని అయిపోద్ది. అన్నం పెట్టావా? సరే మటన్ చూడు, చూసి నీళ్ళుగా పోసే ఎసరు పోసే, మన అడుగంటుతుంది, జాగ్రత్త. ఇప్పుడేలే స్టార్ట్ అయింది, అడుగు అంట్లా స్టార్ట్ అయింది. ఎసరు పోసేస్తున్నాను, పోసేసి. ఈ ఎసరు సరిపోతుంది ఉడికేసరికి. అదేలే. అంట్లు తోముతున్నావా? మిగిలినవి అంట్లు ఖాళీ అయిపోయినాయి కదా, తోమేసుకుంటున్నాను. తోముకుంటే సాయంత్రం పని తక్కువ పన్నమాట. అవునులే, ఫోన్ చేసిన వరకు ఉంటే ఇది తోమేసుకుంటే సరిపోతుంది. చూడు అయిపోయింది, మరిగిపోయింది. ఉప్పు చూసేసి కాపేస్తావా? కాపేస్తా. చూడు కొంచెం వేసుకుందా, నాకే కాదు, జాగ్రత్త. ఉప్పు అంతా సరిపోయింది, పప్పుచారు బాగుంది. కట్టేస్తున్నాను. కట్టేసి సాంబార్ అంత మరగవసరం. అవును, దీనికి కూడా చూస్తాను కూరకి. కొంచెం మంట తగ్గించుకో, మాడుద్ది. కొంచెం దగ్గరికి అవ్వాలి, నూనె పైకి రావాలి. ఉప్పు చూస్తా, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి కదా. ఇది కూడా అన్నీ సరిపోయినాయి. ఉప్పు కారం మసాలాలు మసాలా అంతా బాగుంది. ఓకే, అయితే అయిపోయినట్టేగా. కొంచెం మగ్గిన తర్వాత కట్టేస్తాను. 5 నిమిషాల్లో అన్నీ అయిపోతాయి, అన్నం కూడా అయిపోద్ది. అయిపోయిందా వంటలన్నీ? వంట పప్పుచారు పెట్టేసాను, మటన్ కర్రీ చేసాను, అన్నం పెట్టాను పొయ్యి మీద. ఓకే.